ముమ్మిడివరం మండలంలో జనహృదయ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్యాతిథిగా హాజరవ్వారు. నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు గట్టును గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడని, ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉన్నారని తెలియజేశారు. నిరుపేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నిరుపేదలకు సైతం ఉన్నత విద్యను అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు ముమ్మిడివరంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, పెద్దలందరూ బాలకృష్ణ గారికి, అలాగే భారతీ గారికి, అలాగే పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ఇవాళ ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే పేద ప్రజలకి ఎంత మంచి చేయగలమో అని చెప్పి నిరూపించినటువంటి ఒక గొప్ప పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం అనేక మంది పేద ప్రజలకి ఇవాళ ఆయన చేసిన మంచి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయమైన స్థానం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏ పేదవాడిని అడిగినా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పదనాన్ని, రాజశేఖర రెడ్డి గారి వల్ల మేలు జరిగిన ఆ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు. అలాంటి మహనీయుడు 5 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా పేదవాడికి మంచి చేశారు. ముఖ్యంగా పేదవాడికి కావాల్సినటువంటి విద్యా వైద్యాన్ని ఉచితం చేస్తూ ఆ మహనీయుడు ప్రతి పేదవాడికి కూడా మంచి చేస్తూ ప్రతి ఇంట్లోని కూడా ఇవాళ మనం చూస్తున్నట్లయితే ప్రతి ఇంట్లోని కూడా ఒక ఇంజనీర్ ఉన్నాడంటే, చదువుకున్న ఇవాళ ఒక ఉద్యోగి ఉన్నాడంటే ఇవాళ అది రాజశేఖర రెడ్డి గారి వల్లే. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి పేదవాడి ఇంట్లోని కూడా చదువుకునే ఒక గొప్ప వెసులుబాటు ఇస్తూ ఇవాళ ప్రతి కుటుంబంలోని కూడా ఇవాళ ఒక మార్పు తీసుకొచ్చినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే మనం చూసుకుంటే వైద్యానికి ఆరోగ్యశ్రీ ఇవాళ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదవాడికి ఒక ధైర్యాన్ని ఇస్తూ పేదవాడి ఆరోగ్యం పట్ల భయం అనేది లేకుండా ఇవాళ పేదవాడికి అండగా నిలబడ్డ ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి పేదవాడికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులకి రుణమాఫీ చేశారు. మహిళలకి ఆ రోజు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి కూడా సంక్షేమాన్ని ఇంటికి చేర్చి ప్రతి ఒక్కరికి మంచి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ 5 సంవత్సరాలు 3 నెలల కాలం ఆయన పరిపాలన చేశారు. ఈ 5 నెలల 3 నెలల కాలంలో ఆయన చేసిన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఇవాళ పరిపాలన అనేది గుర్తుపెట్టుకునే విధంగా అద్భుతమైన పరిపాలన చేసినటువంటి వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేసి ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఆయన అడుగుజాడల్లో నడిచి ఇవాళ సుమారు 2,65,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని పేద ప్రజలకు పంచిన ఒక గొప్ప పరిపాలన చేసిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు అడుగుజాడల్లో రేపు రాబోయే రోజుల్లో ఏదైతే గడిచిన ఎన్నికల్లో కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, కొన్ని పరిపాలనా విధానమైన కొన్ని నిర్ణయాలు కొన్ని మనకు వ్యతిరేకం కావచ్చు, కొంత మనకి అనుకూలత లేకపోవడం మనం ఓటమి చెందాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇవాళ మళ్ళీ గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నామనే ఇవాళ భావనలో ఉన్నారు.
రేపు ఖచ్చితంగా జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని ఇవాళ ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే అమలు చేసే పరిస్థితి ఎక్కడా లేదు అవి ప్రజల్లోకి తీసుకెళ్దాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసే ఒక గొప్ప అవకాశం మళ్ళీ ప్రజలకు వచ్చింది, వస్తుంది. ఖచ్చితంగా మనందరం కూడా రేపు మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకునే ఒక గొప్ప ప్రయాణంలో ఏదైతే రాజకీయ ప్రయాణంలో ఖచ్చితంగా మనం మన నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కావచ్చు, ఆశయాలు కావచ్చు ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం పనిచేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్ జోహార్.